దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 2. నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మలాకి 3:10. మన డబ్బును వాడు సందర్భంలో కూడా పై మాదిరినే మనం అవలంబించవలను. మన డబ్బును దుర్వినియోగం చేయుచున్నామా? నన్ను అడిగిన వారికల్లా ఇచ్చుటకు గతించిన దినములలో నా జేబులో ఎప్పుడూ నాణెములు ఉండేటివి. అయితే ఒక దినమున దేవుడు, ఇది నీ డబ్బు కాదు, నాది, నా డబ్బును వాడుటకు నీవెవరవు అని ప్రశ్నించాను. ఆ దినము నుండి దేవుని అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా నేను ఖర్చు పెట్టకూడదని తీర్మానించుకుంటుని. నీ సమయము, డబ్బు దేవునివి. ఈ డబ్బు నాది అని నేనెప్పుడూ తలంచలేదు. ఒక వస్తువును కొనుట ద్వారా ఖర్చు పెట్టుటలో దేవుని ఉద్దేశమును నిశ్చయము చేసుకొననిదే నేను దేనిని కొనను. ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు నా వెంట్రుకలు చాలా పెరిగినవి. వాటిని కత్తిరించుటకు డబ్బున్నది, కానీ దేవుడు కత్తిరించుకున్నటకు స్వేచ్ఛనివ్వలేదు. 3 వారములు ప్రభువును ప్రార్థించి తిని వెంట్రుకలు చాలా పెరిగిపోయినవి. మిన్నియాపోలిసుకు నేను వెళ్ళినప్పుడు ఒక మంగలి షాపులో వాటిని కత్తిరించుకొనమని ప్రభు చెప్పాను. మంగలి కత్తిరించుచుండగా, బ్రూస్ గారు, మీరు తిరిగి జన్మించినారో లేదో చెప్పగలరా అని ప్రశ్నించి తిని, లేదు, అయితే తిరిగి జన్మించాలని ఆశ ఉన్నది అని జవాబు చెప్పాను. తాను ముగించిన తర్వాత బైబిల్ విప్పి రక్షణ మార్గమును వివరించి తిని అతడు మోకరించి ప్రభువును అంగీకరించాను. నా యొద్ద డబ్బు తీసుకున్నటకు నిరాకరించను. ఉచితముగా వెంట్రుకలు కత్తిరించుకున్నటకు ప్రభు సహాయపడెను. మంగళవాణిని ఆయన యొద్దకు నడుపు ఆధిక్యత కూడా అనుగ్రహించను. మన డబ్బు, సమయమును, శక్తిని గురించి లెక్క అప్పగించవలనని దేవుని వాక్యము చెప్పుచున్నదని నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్.